உங்கள் புழக்கடை தோட்டத்து வாவியுள் சங்களு நீர்வாய் நெகிழ்ந்து ஆம்பல்வாய் கூம்பினகான் செங்கல் பொடி கூரை வெண்பல் தவத்தவர் செங்கல் பொடி கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திரு கோயில் சங்கிடிவான் போதெந்தா எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்தீராய் நாணாதாய் நாவுடையாய் சங்கோடு சக்கரம் ஏந்தும் தட கையல் சங்கோடு சக்கரம் ஏந்தும் தட கையல் பங்கைய கண்ணானை பாடேலுரெம்பாவாய் பங்கைய கண்ணானை పాడేలురెంబావాయ్. 9వ గోపికను నిద్రలేపుతూ గోదాదేవి ఈ విధంగా అంటోంది. ఏమే సఖీ, ఇదేమి ముందుగా మమ్ములను లేపుతున్నవంటివి కదా, ఇంతవరకునో పడుకునే ఉన్నావేమి? లెమ్ము, తెల్లవారిపోయింది చూడు. మీ పెరటిలోని ఎర్ర కలువలు విచ్చుకున్నవి, నీలోత్పలాలు ముకుళించినవి, కాషాయంబరులైన మునులు యోగులు తెల్లని పరువరుసలు కలిగిన వారందరూ దేవాలయాలలో భగవదారాధన నిమిత్తమై కోవెల తలుపులు తీయటానికి కుంచెకోలను తాళపు చెవులను తీసుకొని వెళ్ళుచున్నారు. ఇవన్నీ ప్రాతకాలముకు సూచనలే కదా. నీవు చేసిన వాగ్దానమును మరిచితివా? నీకేమి, నీవు పూర్ణురాలవు కదా. సరే, ఇకనైనా లేచిరావమ్ము. వాగ్దానమును మరిచినావా? లేవవమ్మా అనగా, నన్నేల నిందింతురు, నేనేమి చేయవలే అనగా, శంఖచక్రములచే విరాజిల్లుచున్న విశాల సుందర భుజములు గలవానిని, పంకజాక్షుని, ఆ శ్రీకృష్ణుని గుణగణములను మధురమైన స్వరమున కీర్తించవలెను. మేమును నీతో కలిసి పాడదము. ఇట్లు గోష్ఠిగా సంకీర్తనము చేసిన మన వ్రతము ఫలించగలదు. కావున వెంటనే మేలుకొనువమ్మా.